హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి నేను గుంటూరు గోంగూరతో బిర్యానీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీకరమైన గుంటూరు గోంగూర బిర్యానీ సూపర్గా ఉంటుందండి. నేను ఇదిగోండి గుంటూరు గోంగూర 2 కట్టాలు తీసుకున్నానండి. 2 కట్టాలు గుంటూరు గోంగూర తీసుకున్నాను. మంచి గోంగూర కదండి, కొండ గోంగూర అంటారు దీన్ని, గుంటూరు గోంగూర అంటారు. ఇది 2 కట్టాలు తీసుకున్నాను. ఇది ఇట్లాగా శుభ్రంగా ఒలుసుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలా శుభ్రంగా ఇలా ఒలిచేసుకోవాలి, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఉసుకు ఉంటుందండి, బాగా కడుక్కోవాలండి. ఉసుకు ఉంటుంది మనకి, గుంటూరు గోంగూర కదండి, బాగా ఉసుకు ఉంటుంది. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. బాగా 2-3 సార్లు వాటర్ ఎక్కువ పోసుకొని బాగా కడుక్కోవాలి. వాయిస్ ఏంది మేడం గారు ఎట్లా ఉందనుకో మాకండి, నా గొంతు పోయిందండి. బాగా వేడి చేసి గొంతు పోయిందండి. అందుకని వాయిస్ ఇలా ఉంది. నాకు స్పీకర్లు లేవు కదా, అందుకని ఇలా ఉందండి వాయిస్. ఏమనుకో మాకండి. ఇట్లా శుభ్రంగా ఇది మొత్తం వలిసేసుకున్నామండి. ఇలా మొత్తం వలిసేసుకున్నాం. ఫస్ట్ శుభ్రంగా ఈ వాటర్లో వేసుకొని, ఇలా వాటర్లో వేసేసుకొని శుభ్రంగా ఇలా కడుక్కోవాలండి. ఇలా బకెట్ వాటర్లలో ఇలా కడుక్కోవాలి. చక్కగా మనం గోంగూర ఇలా కడుక్కొని ఇలా డబరా వేసుకొని, ఇలా డబరాలోకి వేసుకోవాలండి. ఇట్లా కడిగేసుకొని గోంగూర ఇలా పొయ్యి మీద పెట్టుకొని, ఇదిగోండి 2 చిన్న ఉల్లిగడ్డ సైజు, ఒక 2 టమాటా ముక్కలు, కొంచెం పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు పుదీనా అండి, ఇందాక కొత్తిమీర వేసి ఇప్పుడు పుదీనా కొంచెం వేసుకొని, కొంచెం వాటర్, కొంచెం వాటర్, చిన్న గలాసు వాటర్. అంటే నాకు కొలత తెలుసు కాబట్టి నేను ఒక కొలత కొలట్లేదండి. కొంచెం వాటర్ వేసుకొని బాగా ఇదంతా ఉడకాలి. ఇదిగోండి పచ్చిమిరకాయలు వచ్చేసి ఒక 4 పచ్చిమిరకాయలు ఇలా నేను తుంచేస్తానండి. మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు. నాకు అలవాటు కాబట్టి పచ్చిమిరకాయలు పట్టుకోవడం. 4 పచ్చిమిరకాయలు, కొంచెం లైట్గా నూనె పోసుకోవాలండి, ఆయిల్ పోసుకోవాలి. ఒక 1/2 స్పూను ఆయిల్ పోసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో ఇదంతా ఇలా మగ్గిపోవాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలండి. గోంగూర మెత్తంగా ఉడికిపోవాలి. చూడండి, గోంగూర కూడా ఉడికిపోయిందండి. ఇది ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పెట్టుకున్నాం. 1 కేజీ రైస్ తీసుకున్నామండి. బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాము. ఇదిగోండి బాండీ పెట్టుకొని, ఇలా బాండీ పెట్టుకొని దాంట్లో 1 గంటన్నర ఆయిల్ పోసుకోవాలండి. ఈ గంటతో 1 గంటన్నర ఆయిల్, 1 గంటన్నర ఆయిల్. మనకి ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇవ్వండి పలావ్ దినుసు మొత్తం వేసుకోవాలండి. దాంతోపాటు కొంచెం జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, బిర్యానీ ఆకండి. మనం వేడిపోయిందండి. చక్కగా మనకు అల్లం పేస్ట్ కూడా వేడిపోయింది. ఇప్పుడు టమాటాలండి. టమాటాలు ఒక చిన్న సైజు, ఒక టమాటా, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పండి, 1 స్పూను ఉప్పు, మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం చిటికెడంతా పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేస్తే ఉల్లిగడ్డల ముక్కలు తొందరగా మగ్గుతాయండి. ఉల్లిపాయ అనేది తొందరగా మనకి మగ్గిపోయింది. చూడండి, చక్కగా మనకు మసాలా మగ్గిందండి. ఇది చూడండి, మనం గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ చల్లార్చుకొని మిక్సీకి వేసుకుంటే ఇట్లా వచ్చిందండి. దీని పేస్ట్ని ఇలా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇలా వేసేసుకొని కూడా పోసుకుందామండి. మనం కూడా వాటర్ పోసుకోవచ్చు అండి. మనం ఇదిగో చూపించు. ఈ చెమ్ముతో చెమ్ముడు తీసుకున్నామండి మనం రైసు, బాస్మతి రైసు. ఈ చెమ్ముతో 1 చెమ్ము తీసుకున్నాం కాబట్టి ఈ చెమ్ముతో 2 చెమ్ములు వాటర్ వేయాలి. ఇందాక మనం 1 పోసామండి. ఇందాక మిక్సీ కడుక్కొని, గోంగూర మిక్సీ కడుక్కొని 1 పోసాం కదా, ఇప్పుడు ఇది 1, 2 బాగా మరగనివ్వాలండి. మనం
వేసి బాగా తరిమేయాలి. వేసి అంతా బాగా మరిగాలి. కొంచెము పుదీన, ఇప్పుడు పుదీన వేసుకుందాం మనం. పుదీన వేసుకొని మూత పెట్టుకొని ఎసురు బాగా మరగనివ్వాలి. మనకి ఎసురు ఇట్లా మరిగిపోవాలండి. బా ఎంత స్మెల్ వస్తుందో తెలుసా, గోంగూర స్మెల్. బా ఇంత మంచి వాసన వస్తుందండి, చాలా మంచి వాసన వస్తుంది గోంగూర. సరే ఉప్పు సరిపోయిందని చూసుకుందామండి. మనం రైస్ పోతున్నాం కదా, ఉప్పు సరిపోయిందని చూసుకుందాం. బా అసలు ఎంత బాగుందంటే సూపర్ అండి. మన ఆంధ్ర గోంగూర, గుంటూరు గోంగూర బిర్యానీ సూపర్గా ఉంటుందండి. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి, ఎంత టేస్టీగా ఉందండి. ఇప్పుడు మంట తగ్గించుకొని మనం ఇప్పుడు ఈ రైస్ వేసుకున్నానండి. ఇదిగోండి బాస్మతి రైస్ 1 కేజీ తీసుకున్నానండి. కేజీ తీసుకొని శుభ్రం కడుక్కొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఎసుట్లో ఈ బియ్యం పోసేసుకుందాం మనం. చూసారు అసలు గ్రీన్ కలర్లో ఎంత బాగుంది అసలు రైస్, ఎంత బాగుంది, చాలా బాగుందండి. నిజం చెప్తున్నానండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది గుంటూరు గోంగూర బిర్యానీ సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. అంటే ఎసుట్లో పోసేసుకున్నాం కదండి, ఇట్లా రైస్ చిన్నగా కలుపుకోవాలండి. ఇలా చూసారా ఎట్లా అసలు ఎంత గ్రీన్ కలర్లో ఎంత బాగుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. గుంటూరు గోంగూర బిర్యానీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. నిమిషాలు మూత పెట్టుకొని గట్టిగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చక్కగా మనకి ఉడికిపోతుందండి రైస్. చూడండి ఎంత బాగుందో చూసారా, గుంటూరు గోంగూర బిర్యానీ మాల్య ఉంటుందండి, మామూలుగా ఉండదండి. అయితే వచ్చిందండి ఇంకొక 5 నిమిషాలు, 5 నిమిషాలు ఉంటే సూపర్గా అయిపోతుంది అండి. చక్కగా మనకి రైస్ రెడీ అయిపోయిందండి. గుంటూరు గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా ముద్దుగానే ఉండాలండి, మరీ పొళ్ళు ఆడకూడదండి. గోంగూర కదండి, గోంగూర బిర్యానీ కదా, ఇలాగే ఉండాలి, చక్కగా మెత్తగా ఉండాలి. రైస్ అనేది మెత్తగా ఉంటే బిర్యానీకి, గోంగూర బిర్యానీకి సూపర్గా ఉంటుంది. ఇట్లాగా పొళ్ళుగా ఆడకూడదండి. గోంగూర బిర్యానీ పొళ్ళుగా అసలు ఆడనే కొద్ది ఇలా ఉండాలి. చూడండి కిందదంతా కలిపేస్తున్నా, అడుగు నుంచి చక్కగా ఇలా కలిపేస్తున్నా, మీకు చూపిస్తున్నా చూడండి. చక్కగా ఇలా ఉండాలండి రైసు ఇలా ఉండాలి. చూడండి పర్ఫెక్ట్గా మనకి కరెక్ట్గా పోసి ఎసురు కరెక్ట్గా సరిపోయినాయండి. ఎసురు కూడా ఇట్లాగా రైస్ ఉండాలి, మరి కొంచెం ముద్దగానే ఉండాలండి రైసు, కొంచెం ముద్దగానే. గోంగూర మామూలు బిర్యానీ కాదు కదండి, పొళ్ళు అట్టడానికి ఈ బిర్యానీ కొంచెం ముద్దగానే ఉండాలి, ఇట్లా ఉండాలి. చూసారా అయిపోయిందండి. 1 నిమిషం ఉండి దించేసుకుందాం మనం. చూడండి ఇదిగోండి పర్ఫెక్ట్గా అయిపోయిందండి మనకి. బా స్మెల్ అయితే గోంగూర చక్కగా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి రైస్. ఎక్కడ చూసారా పొగరు వెళ్తుంది, ఇట్లా దించేసుకున్నామండి. ఇంకా అయిపోయిందండి, మనం దించేసుకున్నాం. గ్యాస్ కట్టేసుకొని దించేసుకున్నాం. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ ఇవ్వట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టనొక్కడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా టేస్టీకరమైన గుంటూరు గోంగూర బిర్యానీ చక్కగా చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఎంత బాగుందండి, చాలా టేస్ట్గా ఉందండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మన రెస్టారెంట్ టైపు కూడా అట్లా కూడా సరిపోదు, అంత బాగుంది టేస్ట్గా గుంటూరు గోంగూర బిర్యానీ. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.